హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం మన లైఫ్ లో ఎప్పుడైనా సరే గివ్ అప్ ఇవ్వకుండా ఉండాలి అనే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. 1996వ సంవత్సరంలో బేర్ గ్రిల్స్ 16,000 అడుగుల ఎత్తులో ఉన్నాడు. విమానం ముందు డోర్ వద్ద రెడ్ లైట్ వెలిగింది. అకస్మాత్తుగా లైట్ ఆకుపచ్చగా మారింది. ఒక వ్యక్తి విమానం డోర్ తెరిచి బిగ్గరగా గో 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 అంటూ అరిచాడు. బేర్ గ్రిల్స్ స్నేహితులు అందరూ కొంచెం ఒత్తిడికి లోనయ్యారు. వాళ్ళ కాళ్ళు తిమ్మిరలెక్కుతున్నాయి. అయితే బేర్ క్రిందికి చూస్తూ లోతైన శ్వాస తీసుకున్నాడు. చివరికి అతను తన పారాచూట్ తో కిందకి దూకేశాడు. 1996లో బేర్ తన ఆర్మీ స్నేహితులతో కలిసి ఆఫ్రికాలో విహారయాత్ర చేస్తున్నాడు. స్కై డైవింగ్ చేయడానికి జింబాబ్వేకి వచ్చాడు. అయితే అతను విమానం నుంచి దూకిన వెంటనే బేర్ కు పెద్ద విషాదం జరిగింది. 10,000 అడుగుల నుంచి తర్వాత 5,000 అడుగుల వేగంతో కిందికి పడిపోయాడు. తన మనస్సులో ఈ పడిపోవడం చాలా వింతగా అనిపించింది. అప్పుడు బేర్ తన పారాచూట్ వైపు చూస్తే గాల్లో దాని తాడులు పూర్తిగా చిక్కుకుపోయాయి. దాని కారణంగా బేర్ వేగం తగ్గడం లేదు. అతను పారాచూట్ ను నిటారుగా చేశాడు. కానీ కొన్ని సెకండ్లలో బేర్ పారాచూట్ కూలిపోయి కిందకు పడే సమయంలో అతను తన రిజర్వ్ పారాచూట్ ను తెరవడానికి ప్రయత్నించాడు. అయితే బేర్ 16,000 అడుగుల ఎత్తు నుంచి నేరుగా నేలపై పడ్డాడు. అతని చుట్టూ పొగ మేఘం ఏర్పడింది. బేర్ యొక్క వీపు నేరుగా నేలను తాగడంతో అతని వెన్నెముక మీద ఎవరో రాయితో కొట్టినట్టు వెలవెల్లాడిపోయాడు. నెవర్ గివ్ అప్.